అందరికీ నమస్కారం. మనీ వోంట్ గివ్ యూ హ్యాపీనెస్ అండ్ ఉన్న మనీతో సాటిస్ఫాక్షన్గా ఉంటే అక్కడే ఉండిపోతాం మనం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము అనేది నేను విన్నాను. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? టు షేర్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. నాకేమనిపిస్తుందంటే మన దగ్గర కావాల్సింది ఉన్నా కూడా మనిషిగా ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుంది. అది నిజమే అంటారా? ఎందుకంటే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఉన్నది తక్కువే అయినా ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండడం, నలుగురికి పంచిపెట్టడం అలా ఉండేది. కానీ ఈరోజు మనకు కావాల్సిన దానికోసం మన ఊర్లల్లో నుంచి మనం సిటీలోకి వచ్చి సంపాదించడం, చదువుకోవడం, సొసైటీలో ఉన్న వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం అని మనం 24/7 ఆర్ 365 డేస్ కష్టపడ్డా కనీసం వీక్లో ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నామా? మీరు అనొచ్చు, మేము వీకెండ్స్ హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం, ఆ డబ్బు వల్లే కదా అని. బట్ నాకైతే అది హ్యాపీనెస్ అనిపించదండి. ఎందుకంటే మనకి వీక్ మొత్తం కష్టపడ్డాం, ఒకరోజు ఎంజాయ్ చేద్దాం, మనం మనీ స్పెండ్ చేసి ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ని తెచ్చుకుంటామని అనిపిస్తుంది. మీరే థింక్ చేయండి. సాటర్డే సండే అట్లా వీకెండ్లో మూవీకి వెళ్ళడం, బయట లంచ్ చేయడం, అవి చేసి తిరిగి ఇంటికి వచ్చాక అబ్బా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని ఎంతమందికి హ్యాపీగా ఫీల్ అవుతారు?